రైతుల కోసం 70 సంవత్సరాలలో 70 సంవత్సరాలు దాటింది స్వాతంత్రం వచ్చి. రోజు రోజుకి ప్రతి సంవత్సరానికి రైతు యొక్క పరిస్థితి దిగజారుడే మనం చూసినాం తప్ప మెరుగుపడడం అయితే మనం చూడలేదు. అది వరంగల్ మిర్చి రైతు కానీ, ఇందూరు పసుపు రైతు కానీ, తెలంగాణ వరి రైతు కానీ, ఇన్పుట్ మార్కెట్ ఏమో పెరుగుతూ ఉంటుంది. విత్తనాలు, ఫర్టిలైజర్లు, పెస్టిసైడ్లు, దున్నుకుంటానికి ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, ఈ రేట్లు పెరుగుతూనే ఉంటాయి. మళ్ళీ ఇవన్నీ కార్పొరేట్ రంగమే. మళ్ళా ఇవన్నీ కార్పొరేట్ రంగమే. తప్పైతే ఎప్పుడు నాకు. కానీ అవుట్పుట్ మార్కెట్ మాత్రం రైతు అన్ని కార్పొరేటర్ దగ్గరికి వెళ్లి, కార్పొరేట్ వ్యవస్థ దగ్గరికి వెళ్లి కొనుగోలు చేసుకొని వచ్చి తిప్పలు పడుకుంటా, ఎండల వానల కష్టపడి పండించినాక అది అమ్ముకుంటుంది మాత్రం గవర్నమెంటేనట. ఆ మార్కెట్ యార్డ్ వ్యవస్థలు ఎట్లా ఉండని ఏజెంట్లందరూ కుమ్ముక్కు. కానీ ఏజెంట్లు ఏం కర్మ అండి. ఆడ పోతే అమాలి కాడికి వెళ్ళి మొదలు పెడతారు. బరువు తూకం చూసేటోళ్ళు వాళ్ళు రైతుల్ని విండేది. మళ్ళా ఏజెంట్ల కమిషన్లు, మళ్ళా ట్రేడర్లు, ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళ యూనియన్లు, వీళ్ళందరూ కుమ్ముక్కై ఒక రైతుని విడుతా ఉన్నారు. 70 ఏళ్ల నుంచి చూస్తా ఉన్నాం. 2%, 3% కమిషన్లు వదిలేయండి. వరంగల్లోనైతే 7, 8, 9% అట. నిజమేనా? అంతే కదా. ఇక అప్పు తీసుకున్నాడు రైతు అయితే కథమే. ఇక 10% మాట్లాడడానికి ఉండదు. మళ్ళా వరి వండించి మిల్లుకు పోతే ఎందుకు తరుగు తీస్తున్నాడు, 7 కిలోలు, 8 కిలోలు, 9 కిలోలు చెప్పేది ఉండదు. అమ్మితే అమ్ము, లేకపోతే వాపసు తీసుకపో. ఎందుకో అమ్మనీకే అది ఒకటే జాగున్నది మనకి. బయట ఆస్కారమే లేదు. మార్కెట్ యార్డు, ప్రొక్యూర్మెంట్ సెంటరు, గదే రైస్ మిల్లరు. ఆ రైస్ మిల్లర్లు అందరూ కలిసి అసోసియేషన్ ఫామ్ అయ్యి అసోసియేషన్లు అందరూ టీఆర్ఎస్ వాళ్ళు మునిగిపాడారు. రైతులని పిండుడు. నేను చెప్తున్నా కదా, హమాలియోని కాడికి వెళ్ళి మొదలు పెడితే ఈ రైస్ మిల్లర్లందరూ కుమ్ముక్కై ముఖ్యమంత్రికి ఇచ్చేదాకా, హమాలి కాడికి వెళ్ళి ముఖ్యమంత్రి దాకా ఇవాళ ఈ రాష్ట్రంలో ఎవరినన్నా పిండి పిప్పి చేస్తున్నారు అంటే అది రైతులు చేస్తున్నారు. ఇంకా హమాలోడన్నా పాపం ఆడు బస్తాలు మోస్తాడు, కుప్పలు పోస్తాడు, లోడింగ్ అన్లోడింగ్ చేస్తాడు. మన ముఖ్యమంత్రి అయితే ఏం చేయడు. బాద్దం తిని తాగి పండు నేర్చింది ముఖ్యమంత్రి. మళ్ళా ఈ రైస్ మిల్లర్లు మింగే 10% తరుగుల ఎక్కువ శాతం మింగేది ముఖ్యమంత్రికి, ఆయన కొడుకుకి, బిడ్డకి, అల్లుడికి, వీళ్ళకే పోయేది. ఈ నూతన వ్యవసాయ చట్టం గురించి అయితే అనేక రోజులుగా సెప్టెంబర్లో పాస్ అయిన కాడికెళ్ళి గత 2 నెలల నుంచి అయితే ప్రతిరోజు ఇదే ముచ్చట. మీడియా మిత్రులు అయితే టోటల్ అవగాహన వచ్చేసి ఉంటుంది కూడా. ఇలా ఏంది బాధ ఏంది కేసీఆర్కి నాకైతే అర్థం కాలే. అది మొన్న భారత్ బంద్ కాదు, అది పోలీసు వాళ్ళ బంద్. పోలీసు వాళ్ళు దగ్గర ఉండి బంద్ చేయించింది. మనకందరికి తెలియంది ఏం లేదు. బాజాబ్తా గవర్నమెంట్ ఆఫీషియల్ బంద్. రైతులు ఏడా కనబడతలేరు నాకు. ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా రైతులు కాదు, రైతులు కానే కాదు. వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నాయి మాట్లాడదామని పిలిస్తే మాట్లాడరట. చట్టాలు వెనక్కి తీసుకోవాలట. వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. మాట ముచ్చట కావాలంటే పెడతాము. మీకు ఎంఎస్పీల ప్రాబ్లం ఉందంటే ప్రధానమంత్రి గారు లిఖితపూర్వకంగా ఇస్తారు.
కలెక్టర్ దాటి కోర్టుకి రైతు పోవాలనుకుంటే ఆ పర్మిషన్ కూడా ఇయనికే సిద్ధము. మీ బాధ ఏంది? ఎందుకు మాట ముచ్చట ఎందుకు వద్దు? రైతు చట్టాలు ఎందుకు వెనక్కి తీసుకోవాలి? వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదండి. వెనక్కి తీసుకున్న కాదు, దీన్ని ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయాలని మా డిమాండ్ ఉంటది. ప్రధానమంత్రి గారి మీద మా ప్రెషర్ ఉంటది. ఊకే తమాషాలు చేయకుండ్రి. మేము రోడ్డు మీద దిగితే పరిస్థితి ఏమైతుందో తెలుసు. దుబాకలు చూస్తేవి, జిహెచ్ఎంసీలు చూస్తేవి, అవి ఏం లేదు, అవి ట్రైలర్లే. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ఈ రైతు చట్టాలని తొందరగా ఇంప్లిమెంట్ చేసే ఒత్తిడి కూడా తీసుకొస్తాం అవసరం ఉంటే. ఇది ఇంప్లిమెంట్ కావాలి. రైతు ఇబ్బందులు పడటానికి వీల్లేదు. ఇంకా ఏందండి, పంట వండియాలి, 6 నెలలు, 4 నెలలు, 8 నెలలు పంటను బట్టి మళ్ళా రిస్క్ తీసుకోవాలి. ఓడో ఏదవా సన్నాలు ఏమంటాడు, సన్నాలు ఎక్కువ పెట్టుబడి పెట్టేయాలి, దానికి రోగాలు రావాలి, దిగుబడి తక్కువ రావాలి, రేట్ ఇస్తా అన్నాడు రేట్ ఇయ్యాడు, మళ్ళా దానికి తోడు రేట్ ఎక్కిస్తేనట కేంద్రం ప్రొక్యూర్ చేయదని అబద్దాలు చెప్తారు. మళ్ళా చట్టంలో నేను చదివి వినిపిస్తారండి. ముఖ్యమంత్రి అనేటోడు ఇంత దుర్మార్గ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికి ఉండడు, ఎప్పుడు ఉండజాలడు కూడా. A clear price reference for any additional amount over and above the guaranteed price, including bonus or premium. ముఖ్యమంత్రి అన్నది అడిషనల్ గా పైసలు ఇస్తాడు కదా, 100 150 రావాలన్నాడు కదా ఆయన నోట్ తోటి అన్నాడు కదా. ఆయన తాగి మాట్లాడిండా తాగక మాట్లాడిండా తర్వాత సంగతి, మాట్లాడిండు కదా. ఆ 100 150 రూపాయలు ఏమంటారు, బోనసో ప్రీమియమో అంటారు, అంతే కదా. మీడియా మిత్రులు చెప్పాలి, అంతే కదా. A clear price reference for any additional amount over and above the guaranteed price, including bonus or premium, to ensure best value to the farmer, and such price reference may be linked to the prevailing prices in the specified APMC, yard or electronic trading and transaction platform, or any other suitable benchmark prices. ఇప్పుడు ఉన్న మార్కెట్ యార్డులు కానీ, రాబోయే ప్రైవేట్ యార్డులు కానీ, ఆన్లైన్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లు కానీ, ఎక్కడైనా సరే గ్యారంటీడ్ ప్రైజ్, మినిమం సపోర్ట్ ప్రైజ్ కథనంగా ఎవరన్నా ధర ఇయ్యదలుచుకుంటే బ్రహ్మాండంగా రైతుకు అందేటట్టు డైరెక్ట్ గా ఇచ్చుకోవచ్చు అని ఇంత స్పష్టంగా రాసి ఉంటే ఈ ముఖ్యమంత్రి ఆ స్థానంలో ఉండడానికి అర్హుడా అని అడుగుతున్నా. ఏమంటారండి? మళ్ళా రైతు భూములు పోతాయి. ఎవరు ఎత్తుకపోతారండి రైతు భూములు? ఇవాళ no farming agreement shall be entered into for the purpose of any transfer, including sale, lease and mortgage of the land or premises of the farmer. నీకు లీజు, రైతు యొక్క భూమి మీద లీజ్ చేయడానికి వీల్లేదు, సేల్ చేయడానికి వీల్లేదు, తాకట్టు పెట్టడానికి వీల్లేదు, మార్టిగేజ్ చేయడానికి వీల్లేదు. పంట మీదనే అగ్రిమెంటు. పంటకి ధర వచ్చే, రైతు దగ్గరికి స్పాన్సర్ వచ్చే, కార్పొరేట్ వచ్చే. కేసీఆర్ ఫామ్ హౌస్ లా ఏ రకంగా అయితే రిలయన్స్ తోడు వస్తున్నాడో, ఏ రకంగా అయితే పార్కయా తోడు వస్తున్నాడో హోటలోడు, అదే రకంగా మన ఎల్లన్న, మల్లన్న, గంగారెడ్డి తోటలకి అదే రిలయన్స్ తోడు వస్తాడు. ఏం పంట వండియాల? సిగ్గులేని కేసీఆర్ కి నీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చేయాల్సిన పనిది. ఏ పంట, ఏ రైతు ఎంత వండియాలా, ఏ క్వాలిటీ వండియాలా, ఎంత పెస్టిసైడ్ వేయాలా, ఏం విత్తనం వేయాలా,
వ్యవసాయ విధానాలు ఏ రకంగా పాటించాలా, భూసార పరీక్షలు ఏ రకంగా చేపియాలా, ఈ తలమాసిన ముఖ్యమంత్రికి ఆయన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చేయాల్సిన పని ఇవాళ కార్పొరేట్ వచ్చి చేస్తుంటే కేసీఆర్కి ఏంది నొప్పి, కాంగ్రెస్ వానికి ఏంది నొప్పి? ఆ రాహుల్ గాంధీకి అయితే నొయ్యని కూడా నొయ్యది, నొచ్చినట్టు నటన చేయనికి చూస్తాడు, నటన కూడా రాదు. సినిమాలో పప్పు కాంట్ డాన్స్ అలా అని అంటారు కదా పాట, దిస్ పప్పు కాంట్ యాక్ట్స్ అలా. ఏందిరా నాయన మీ గొడవ ఏంది? మీ కాంగ్రెస్ మేనిఫెస్టో ఏది ఉండే? ఇగో ఈ సిగ్గులేని బ్యాచ్ కాంగ్రెస్ వాళ్ళు, ఇది వాళ్ళ మేనిఫెస్టో అండి. మొన్న 2019 లోక్సభ ఎన్నికలు, అగ్రికల్చర్ 7వ అంశము 11వ పాయింట్, Congress will repeal the Agriculture Produce Market Committees Act and make trade in agriculture produce, including exports and interstate trade, free from all restrictions. ఇప్పుడున్న చట్టమే రద్దు చేస్తా అన్నాడు ఆయన. మేమైనా రద్దు చేస్తలేము. ఇప్పుడున్న మార్కెట్ యార్డ్ల వ్యవస్థ, ఇప్పుడున్న కొనుగోలు వ్యవస్థ, ఇప్పుడున్న ఎంఎస్పి వ్యవస్థ అన్ని కంటిన్యూ చేసుకుంటా ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తున్నాం. ఈయన ఎక్స్పోర్టు, అంతర్రాష్ట్ర లావాదేవీలు అన్నిటిని కూడా ఫ్రీ చేస్తామని కాంగ్రెస్ వాడు అన్నాడు. దీనికంటే దిగజారిపోయిన రాజకీయాలు ఏమైనా ఉంటాయా? ఇంకా ప్రైవేట్ వాళ్ళు వచ్చేస్తారు, మొత్తం కార్పొరేట్ వ్యవస్థ అయిపోతుంది. అంబానీ అదానీమయం అయిపోతుంది అంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఇక వాళ్ళ వ్యవసాయ మంత్రి శరద్ పవారు 2010 ఆగస్టు 11 నాడు ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ గారికి రాస్తున్నాడు లేఖ. As you are aware, the agriculture sector needs well-functioning markets to drive growth, employment and economic prosperity in rural areas of the country. This requires huge investments in marketing infrastructure, including cold chain. And for this, private sector participation is essential, for which an appropriate regulatory and policy environment needs to be in place. In this context, the need to amend the present State APMC Act on the lines of Model State Agriculture Produce Marketing, Development and Regulation Act 2003 to encourage private sector in providing alternate competitive marketing channels in the overall interest of the farmers/producers and consumers cannot be overemphasized. ప్రైవేట్ వ్యవస్థని తీసుకొద్దాం, రైతు అమ్ముకోవడానికి మార్కెటింగ్ చేసుకోవడానికి గవర్నమెంటే కాకుండా వేరే సెక్టార్స్ ని అంటే ప్రైవేట్ సెక్టార్స్ ని ఎంకరేజ్ చేద్దాం, మార్కెట్ యార్డ్లు ప్రైవేట్ మార్కెట్ యార్డ్లను తీసుకొద్దాం, పెట్టుబడులను తీసుకొద్దాం. ప్రైవేట్ పెట్టుబడులు అవసరం రైతు యొక్క శ్రేయస్సు కోసం అని ఇంత స్పష్టంగా యూపీఏ వ్యవసాయ మంత్రి లిఖితపూర్వకంగా రాసిండు. ఇక దీనికంటే దిగజారిపోయిన జీవితం ఏమైనా ఉంటుందా కాంగ్రెస్ వాళ్ళది? ఈ యూపీఏ సంబంధించిన పార్టీలే ఎలా మళ్ళా రోడెక్కుతున్నాయి. ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో ఉన్న పార్టీలే ఇవాళ ఒక రిలయన్స్ ఓడో, ఒక బిగ్ బజార్ ఓడో, టాటానో, బిర్లానో మన రైతు దగ్గరకు వచ్చి ఏం పండించాలా, ఎంత పండించాలా, ఏం విత్తనం వేయాలా, ఎంత ఫర్టిలైజర్ వేయాలా, ఎంత పెస్టిసైడ్ కొట్టాలా అని ఒక అగ్రిమెంట్లు ఎంటర్ అయ్యి దానికి ఒక ధర నిర్ణయం చేసి గ్యారెంటీడ్ ప్రైజ్, దానికి పెట్టుబడి సహాయం ఇచ్చి వ్యవసాయం మొదలుపెట్టించి
మాట్లాడేటోళ్ళు బయటకు పోనరా. వ్యవసాయం మొదలుపెట్టించి వ్యవసాయంలో పాటించాల్సిన పద్ధతులు నేర్పించి అనేక రకాలుగా సపోర్ట్ ఇచ్చి మెషినరీ హార్వెస్టర్లు కానీ ట్రాక్టర్లు కానీ ఎటువంటి ఎక్విప్మెంట్ కానీ వాళ్ళు కొనుగోలు తీసుకొచ్చి రైతు పాపం 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలలో పండిస్తాడు. రిలయన్స్ వాడు వచ్చినప్పుడు అసంటి వేల మంది రైతులతోటి టైఅప్ అవుతాడు. ఆ ఎక్విప్మెంట్ మెషినరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చి ఒక మంచి నూతన మోడర్నైజ్డ్ వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేసే విధంగా ఇది ఉంటే మళ్ళా అగ్రిమెంట్లో ఉన్న ధర ఏదైతే గ్యారెంటీడ్ ధర ఉన్నదో అది పంట చేతికొచ్చే సమయానికి రైతు యొక్క వ్యవసాయ భూమి నుంచి పంటని తీసుకుపోయే బాధ్యత కూడా తీసుకొని రైతుకి లోడింగు అన్లోడింగు ట్రాన్స్పోర్టేషన్ మార్కెట్ యార్డ్ల వెయిట్ చేసుడు మళ్ళా ఆడ వెయిట్ చేసే బరువు చేసే దగ్గర వీళ్ళు బరువు చేసేటోళ్ళు చీటింగ్ చేసుడు ఏజెంట్లు కమిషన్లలో విండు మళ్ళా కుప్పలు పోసి తీస్తే మళ్ళీ వేస్టేజ్ 1% వేస్టేజ్ కూడా ఇల్లే మళ్ళా కమిషన్ ఏజెంట్ల కమిషన్ 2%కి వెళ్ళి 10% దాకున్నది వేరే వేరే మార్కెట్ యార్డ్లలో. మళ్ళా సేమ్ రోజు పైసలు ఇస్తే మళ్ళా 24% 24% పర్ యానం ఇంట్రెస్ట్ ₹2 మిత్తి కట్ చేస్తున్నారు. మళ్ళా మార్కెట్ యార్డ్ ఫీజు ఈ అన్ని చూస్తుంటే ఏ 15% 20% దాకా వేయినాక ఇక రైతుకు మిగిలేదేందండి లొట్టపీసు ఏం మిగులుతుంది? మళ్ళా ధర ఇయ్యాడు. ఇలా అదే కార్పొరేట్ రోడ్ వచ్చి పంట పొలంకి వెళ్ళి పంటను తీసుకుపోతున్నాడు. రైతుకి ఇవన్నీ ఏమి ఇబ్బందులు లేకుండా చేస్తున్నాడు. పేమెంట్ తీసుకుపోయిన రోజు సాయంత్రానికి ఇయ్యాల్సిందే అని చట్టంలో ఉన్నది. ఇయ్యకపోతే జుర్మానా కార్పొరేట్ కి రూపాయికి ₹1 అంటే రూపాయికి ₹1.5 ఇయ్యాల జుర్మానా పైసలు టైంకి ఇవ్వకుంటే. ఇంత బ్రహ్మాండమైన చట్టం తీసుకొస్తే కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి ఏడనొచ్చింది. గమ్మున మా పని మనం చేసుకోపోయినా రాద్రాబాయ్, మా చట్టం మేము ఇంప్లిమెంట్ చేసుకొని పోతాం, వ్యవసాయాన్ని బాగుపరుస్తాం, రైతులను. నువ్వు తాయి పండుకో ఇక 7 ఏళ్ళు అయిపోయింది, మిగిలింది ఏం లేదు. ఇక ఇంకో 2 ఏళ్ళు పండుకో చెప్తున్నా కదా, పండుకొనే ఉండు. నువ్వు లేవ్వకు, నువ్వు ఏం చెయ్యకు, ఏమనంటే రైతు పోద్దు అంటాడు. ఈడనేమో లక్షల రూపాయలు నుక్సాన్ అవుతున్నది. నీకు రైస్ మిల్లర్లు అందరూ 10% తరుగు చేసి నీకు కమిషన్లు ఇస్తున్నారు. నువ్వు ఇచ్చే ₹6,000 దేనికి మనకు వస్తారా భయ్? ఒకదేమో లక్షలలో దోసుకుంటున్నావు, నువ్వు ఇచ్చేదేమో 4,000 6,000 5,000. అది ఆయన బుద్ధునోడికి ఇస్తాడు, బుద్ధుని లేనోడికి ఇయ్యాడు. ఎలక్షన్లు వస్తే ఇస్తాడు, ఎలక్షన్ లేకపోతే లేదంటాడు. వరంగల్ మున్సిపాలిటీ వస్తే వాళ్ళు వరంగల్ పట్టణంలో పంటలు పడుతున్నాయా అని వరంగల్ వాళ్ళకి రైతులకు ఇయ్యాడు. అదే మళ్ళీ నాగార్జున సాగర్ ఎలక్షన్ రాగానే ఇస్తున్నాడు. గిట్లా ఉంటాడా ముఖ్యమంత్రి? ఇవాళ మళ్ళీ ఇన్ని తిప్పలు పడుకుంటా రైతు పంట పండిస్తా ఉంటే రోగాలు వస్తాయి. మనకి సన్నాలు ఏమన్నాడు, సన్నాలకు వచ్చే రోగాలు సన్నాలకు వస్తాయి. మనకి మన ప్రాంతంలో మిర్చి వండుతుంది, మిర్చికి రకరకాల వైరస్లు వస్తాయి. అదేదో జెమినీ వైరస్ అంటారు, ఇంకేమో విల్టో వాల్టో ఏదో వైరస్ అంటారు రూట్స్కి వచ్చేది. దానికి ఏమి ఇన్సూరెన్స్ ఉండదు. నరేంద్ర మోడీ ఏమో పంట బీమా తీసుకొస్తే పంట నష్టపోతే బీమార్లు వచ్చినా, అకాల వర్షాలు వచ్చినా, డ్రాట్ వచ్చినా ఆయన పంట బీమా పెడితే అది పెట్టాడు. రైతు చచ్చిపోతేనంటే పైసలు ఇస్తున్నాడు. పంట చచ్చిపోతే పైసలు ఇవ్వాలి కానీ ఎవడన్నా
రైతు చచ్చిపోతే పైసలు ఇచ్చుడేంది? ఇదో వింత జీవినాడండి. आठवां अजूबा है अपना मुख्यमंत्री. ఓడికి అర్థం కాడు. రైతు చచ్చిపోవాలని కోరుకుంటారు ఎవరన్నా? పంట చస్తా ఉంటే ప్రతి పంటకి సంవత్సరానికి 2 పంటలు వేసుకునేటోళ్ళు పంటకి బీమారి అయితే పంటకి పరిహారం రావాలి కానీ నష్టపోతే అంటే రైతు చచ్చిపోవాలా? ఈ ఉల్టా దిమాగ్ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఈ రకంగా చట్టాలుంటే ప్రాబ్లం ఏమొస్తున్నది వీళ్ళకి నాకు అర్థం కాలే. ప్రాబ్లం ఏమొస్తున్నదంటే చెప్తాను. వీళ్ళు పంజాబ్ వాళ్ళు ఫస్ట్ కొంచెం చరిత్రలకు పోదాం. పంజాబ్ రైతులు, ఇది నేను కోట్ చేసేది సొంత కవిత్వం కాదు, నేషనల్ న్యూస్ పేపర్లు హిందుస్థాన్ టైమ్స్ 2014 28 జూలై. నీడ్ టు రెడ్యూస్ రోల్ ఆఫ్ మిడిల్ మెన్ ఇన్ ఫార్మింగ్. మధ్యవర్తులు దళారులు అందరూ పక్కకు జరగాల, రైతులు రోడ్డెక్కిండ్రు. 2013 సంవత్సరం కింద, అది జూలై 14, ఇది ఫిబ్రవరి 13, ఇది బిజినెస్ స్టాండర్డ్, మళ్ళా జాతీయ దినపత్రిక. పంజాబ్ ఫార్మర్స్ యునైట్ టు రిమూవ్ మిడిల్ మెన్ అంటే సంవత్సరంన్నర పొడుగు నడిచింది. దళారులను తీసేయమని. భారత్ కిసాన్ యూనియన్ వీళ్ళు వాళ్ళది ఏంది, మన ఆడ వండేది వీటు మన గోధుమల్ని ప్రైవేట్ వాళ్ళని కొనుగోలు చెయ్యమని చెయ్యొద్దని కాదు, ప్రైవేట్ వాళ్ళని కొనుగోలు చెయ్యమని రైతులు రోడ్డెక్కిండ్రు. ఇంకా 4-5 ఏళ్ల కింద రోడ్డెక్కిన వాళ్ళు ప్రైవేట్ రంగం రావాలి, దళారుల వ్యవస్థ పోవాలి, ఏజెంట్ల కమిషన్లు తగ్గిపోవాలి అని రోడ్డెక్కిన వాళ్ళు ఇవాళ మళ్ళీ 4-5 ఏళ్ళ ఉల్టా రోడ్డెక్కుతారా అండి? ఇవాళ బాధ ఎవరికైతుందంటే కనీసం 2.5% కమిషన్ ఉన్నది కనీసం పంజాబ్లో మినిమం. ఇక ఆడికెళ్ళి మొదలవుతుంది. కేవలం జస్ట్ ఫర్ ప్యాడీ అండ్ వీట్ మిడిల్ మెన్ ఇన్ పంజాబ్ మేడ్ క్లోజ్ టు రూపీస్ 3,330 crores ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్. కేవలం వరి గోధుమ మీద దళారులు సంపాదించింది 3,330 కోట్లు. మరి గింతగానం పైసలు దళారుల దగ్గరికి వెళ్ళి మోడీ గారు గుంజేసుకుంటే వాళ్ళకి బాధ అవుతుంది కదా, మరి కాదా? ఆ పైసలు రైతులకు పోవాలని మోదీ గారు చేస్తున్నారు, మరి దళారులకు బాధ అవుతుంది. ఇక ఉన్న రోజువారు కూలీలు పనిచేసే వాళ్ళందరికీ మీరు ఆడి గోకూరు కూలీ మేము ఇస్తాం, గంట సేపు ధర్నా చేసిపోండి, 2 గంటలు రాస్తారోకో చేసిపోండి అని వాళ్ళ కూలీ ఇచ్చి జమ చేసుకుంటా చేసే పని ఈ ఏజెంట్లు చేసే పని ఇది. పంజాబోల వ్యవస్థ రైతులు 2013-14 ఎందుకు రోడ్డు మీదకి వచ్చిర్రంటే ఏడిపోతున్నాయి. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అధికంగా వ్యవసాయ ఉత్పత్తి వచ్చే రాష్ట్రం పంజాబ్. పంజాబ్ కంటే ఇక్కడ గ్రాస్ వాల్యూ యాడెడ్ అగ్రి అండ్ అలైడ్ ఇండస్ట్రీస్ జీవీఏ అంటే సెల్లింగ్ మైనస్ ప్రొడక్షన్ కాస్ట్, పంట ఉత్పత్తి ఖర్చు ఎంత ఉందో అమ్ముకునే ధర ఎంత ఉందో ఆ మధ్యలో వ్యత్యాసం ఏదైతే ప్రాఫిట్ వస్తున్నదో దాని యొక్క అగ్రిగేట్ తీస్తే పంజాబ్ది 0.9 అండి. అంటే 1% కూడా లేదు, బిలో 1. ఇక రాష్ట్రాలు పంజాబ్ కంటే తక్కువ వ్యవసాయ ఉత్పత్తి తక్కువ
వ్యవసాయ ఉత్పత్తి ఉన్న రాష్ట్రాలు. మహారాష్ట్ర 1.9, డబల్ కంటే ఎక్కువ పంజాబ్ కంటే. ఉత్పత్తి ఏమో పంజాబ్ కంటే తక్కువ, ప్రాఫిట్ ఏమో డబల్ కంటే ఎక్కువ. ఆంధ్రప్రదేశ్ 1.8, డబల్. వెస్ట్ బెంగాల్ 1.4. తమిళనాడు పంజాబ్ లో ఉన్న ఉత్పత్తిల మూడో వంతు 33% తమిళనాడులో వండుతుంది. తమిళనాడు కూడా 1.2 ఉన్నది. అంటే దీన్ని బట్టి కుల్ల అర్థమైతే లేదా? వ్యవసాయ ఆమ్దాని, అగ్రికల్చర్ ఇన్కమ్ ఎక్కడ పోతున్నదో చక్కగా ఏజెంట్లకు పోతున్నది. అదే ఏజెంట్లు ఇలా రోడ్డుకి ఎక్కిన ఢిల్లీలో. ఇక ఎంఎస్పి ఉండదు అంటారు. ఎంఎస్పి వరికి 2009-10లో ఉన్న వరి మీద ఉన్న ఎంఎస్పి 950 రూపాయలు. 2020-21కి ఉన్నది 1868 రూపాయలు, డబల్. గోధుమలో ఉన్న ఎంఎస్పి యూపీఏ సర్కార్లా 270 రూపాయలు పెంచితే ఎన్డీఏ సర్కార్లా ఈ గత 5-6 ఏళ్లలో 575 రూపాయలు పెంచింది. ఇది డబల్ కంటే ఎక్కువ ఎంఎస్పి పెంచింది. మోదీ గారి ప్రభుత్వంలో ప్యాడీ వరి కొనుగోలు 250% పెరిగింది. 2.5 times అంతకుముందు ఉన్న యూపీఏ ప్రభుత్వం కన్నా. 5 లక్షల కోట్ల కొనుగోలు మోదీ గారి సర్కారు చేస్తే యూపీఏ సర్కారు చేసింది 2.5 లక్షల కోట్లు, డబల్. ఎంఎస్పి తీస్తారా అండి? ఇక పల్సిస్, రకరకాల పప్పులు ఇవన్నీ అయితే 7,592 సార్లు మోదీ గారి ప్రభుత్వం 7,500 సార్లు ఎక్కువ కొనుగోలు చేసింది యూపీఏ ప్రభుత్వం కన్నా. ₹50,000 కోట్ల రూపాయలతోటి పల్సిస్ ప్రొక్యూర్ చేస్తే మోదీ గారి సర్కారు యూపీఏ సర్కారులా 650 కోట్లతోటి చేసింది. ఏమన్నా పొంతరున్నదా? అసలు పొంతరున్నదా? ఈ రకంగా సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు లేకుండా ఇది 2012 యూపీఏ ప్రభుత్వంలో ఉన్న ఆడిట్ రిపోర్టు. మౌలిక సదుపాయాలు, వేర్ హౌజులు, కోల్డ్ స్టోరేజీలు ప్రత్యేకంగా లేకుండా 2012లో ఆడిటింగ్ చేస్తే 92,000 కోట్ల రూపాయల వ్యవసాయ ఉత్పత్తిని డ్రైనేజ్ పాలు చేసింది. ఇవాళ తోమర్ గారు లేఖ రాసిన రైతులకి అందులో స్పష్టంగా మెన్షన్ చేసినది 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ ని కేటాయిస్తా ఉన్నాము మౌలిక సదుపాయాలు పెంచుకోవడానికి. మన మిర్చి రైతులు కూడా వస్తారనలా. ఇవాళ కోల్డ్ స్టోరేజ్ కావాలంటే గుంటూరు కోతురు లేకపోతే వరంగల్కే రావాలి, అంతేనా? ఈ రెండేగా జాగాలు మనకున్నాయి. అన్ని లోకలైజ్డ్ కోల్డ్ స్టోరేజ్ సిస్టమ్ ఎందుకు ఉండొద్దు? వస్తాడు రిలయన్స్ వాడు వస్తాడు, రతన్ టాటా వస్తాడు, అదాని వస్తాడు, ఇంకోడన్నా వస్తాడు, ఫారినర్ వస్తాడు. వాళ్ళకి 1,00,000 కోట్లతోటి సబ్సిడైజ్ లోన్లు ఇస్తారు, నెట్వర్క్ పెడతారు, మండలానికి పెడతారు కోల్డ్ స్టోరేజ్. వరంగల్లో పడుతుందా అండి పంట? గుంటూరులో పడుతుందా? గ్రామాలలో పడుతుంది పంట, మండలాలలో పండుతుంది పంట. బిగ్ బజార్లు ఎట్లా వస్తున్నాయి? ఫ్రెష్లు ఎట్లా వస్తున్నాయి? వచ్చేస్తున్నాయా గ్రామాలకి?
కోల్డ్ స్టోరేజ్లు కూడా వస్తాయి. అందుకే నాకు పసుపు రైతుల మీద స్టడీ చేసినప్పుడు పోయిన సంవత్సరం ఈ వ్యవసాయ విధానం వస్తున్నది, ఫ్యూచర్ అంతా దీని మీద ఉన్నది, నువ్వు టైస్ స్కీమ్ తీసుకపో, క్లస్టర్ స్కీమ్ తీసుకపో, బోర్డుల వ్యవస్థ ఖతమైపోతున్నది, ఉన్న వ్యవస్థని నీకు బ్రహ్మాండమైన ఆఫీస్ ఇస్తాము, ఇవన్నీ కలిసి తీసుకపోతే మీ పసుపు రైతు బాగుపడతాడని ఈ 1,00,000 కోట్ల ఏదైతే బడ్జెట్ ఉన్నదో మౌలిక సదుపాయాలు పెంచడానికి అదే టైస్ స్కీము, అదే క్లస్టర్స్ స్కీము. దీని మొత్తంలో నాకు ఎక్కడ ఇబ్బంది ఎక్కడ వస్తున్నది కొంచెం ఎవరన్నా నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ కేసీఆర్ది నాకు అర్థమైతలేదు. ఇన్సూరెన్స్ ఒక కార్పొరేట్ వచ్చి వ్యవసాయదారుడితోటి రైతుతోటి ఒప్పందం అయినప్పుడు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేపియాలా, కార్పొరేట్ యొక్క స్పాన్సర్ యొక్క ఖర్చు మీద ఇన్సూరెన్స్ చేపియాలా అని కూడా ఉన్నది. ఇలా మార్కెట్ యార్డ్లకు పోతే రైతు పట్టుకపోయి పడే బాధలు మనం చూస్తలేమా? దశాబ్దాల నుంచి చూస్తలేమా? ఆ ఏ రకంగా ఇబ్బందులు పెట్టుకుంటా ప్రెషర్ బిల్డప్ చేసి డెస్పరేట్ సేల్ చేసి రైతుతోటి చేపించి తక్కువ ధరకు అమ్మిపించి పంపిస్తున్నారు. ఇస్తే లేకపోతే లేదు. 8% తరుగు తీస్తాం మిల్లులా, వరి రైతుకి చెప్తాడు వాడు రైస్ మిల్లర్, 8% తరుగు తీస్తాం, అమ్మితే అమ్ము లేకపోతే లేదు. ఏం చేస్తారండి? ఇవాళ నేను చెప్తా ఉన్నా, తిరుపతి పోతుంటే మేము ఎన్నో చిన్నప్పటికెళ్ళి పోతాం కదా, అందరం దర్శనానికి పోతుంటే కదా చిన్నప్పుడు లైన్లు గంటలు రోజులేనా? అవునా అండి? మీడియా మిత్రులు అడుగుతున్నా, మీరు కూడా వేయండి కదా. నేను కూడా చిన్నప్పటి నుంచి పోయి గుండు కొట్టించుకుంటాడు, కొట్టి పర్మనెంట్ గుండె అయిపోయినా పోతుంటాం కదా. మనకేమైనా టైం లిమిట్ ఉంటుండేనా? లేకపోతుండే. ఇవాళ సుదర్శన కంకణం వచ్చిందా? పోగానే గంటలు అయిపోతున్నదా మనకు? గదే అవుతుంది ప్రైవేట్ మార్కెట్ యాడ్ వస్తే. రైతు వస్తాడు, ఏ రైతు వస్తున్నాడో పూర్తి డేటా ఉంటుంది ఆడ. ఏం పండించిండు, ఎంత పండించిండు, ఏం క్వాలిటీ పండించిండు, ఏనాడు కోతలు చేస్తాడు, ఏనాడు బండి వస్తుంది, ఏ టైంకి వస్తుంది, వస్తాడు, అన్లోడ్ చేస్తాడు, పోతాడు, సాయంత్రానికి పైసలు బ్యాంక్ అకౌంట్లో పడతాయి. ఈ చట్టం సింపుల్ గా చెప్పాలంటే సుదర్శన కంకణం రైతుకి. దిస్ ఈజ్ నథింగ్ బట్ సుదర్శన కంకణం. ఎందుకు వెయిట్ చేయాలండి రైతు? లోడింగ్లు, అన్లోడింగ్లు, ట్రాన్స్పోర్టేషన్లు, హమాలీలు, బరువుల తరుగుదీసుడు, రైస్ మిల్లర్ తరుగుదీసుడు, ఏజెంట్ల కమిషన్లు, విచ్చలవిడి కమిషన్లు, మార్కెట్ యార్డ్ ఫీజులు, సేమ్ డే పేమెంట్ ఇస్తే 2% మిత్తి, అందరు బెదిరించుడే. ముఖ్యమంత్రి కాడికి లామాలో దాకా బెదిరించుడే రైతుని. మీడియా మిత్రులు చెప్తా ఉన్నా, దయచేసి దీన్ని మీరు రైతులకి చెప్పండి. ఇది వాళ్ళ జీవితంలో ఇది పర్మనెంట్ సుదర్శన కంకణం, ఈ నూతన వ్యవసాయ చట్టం. ఇప్పుడు మీరు అడుగుండ్రు బ్రదర్, చెప్పురు నాకు దీంట్లో ఏంది ప్రాబ్లము, ఎవరికి ఏం నొప్పి ఉన్నది, ఎవరిని ఏ డాక్టర్ దగ్గర పంపుతాం చెప్పురు. కేసీఆర్ గట కంట్ల నలుసు పడితేనేమో కార్పొరేట్ హాస్పిటల్, అది ఢిల్లీలో, మళ్ళీ ఇక్కడ కూడా పనికిరాడు. ఆయన దగ్గు సర్ది అయితేనేమో యశోద హాస్పిటల్, కేటీఆర్ కొడుకు కార్పొరేట్ స్కూలు, హరీష్ రావు కవిత పెట్టుబడులు కార్పొరేట్ కాలేజీలు, కేసీఆర్ తిరిగే కారు టయోటా ప్రాడా, ఏడకైనా బయటికి వెళ్ళాలా ఊరు దాటి అంటే ప్రైవేట్ జట్టు. చెప్పండి, రైతుకి ఎందుకు కార్పొరేట్ వద్దు? నీ వ్యవసాయ క్షేత్రము కార్పొరేట్ ఫార్మింగ్, నువ్వు మళ్ళా ఫార్మింగ్ చేసి పండించేది మళ్ళా కొనుగోలు చేసేది కార్పొరేటు. మళ్ళా మా పసుపు రైతు, మా మిర్చి రైతు, మా గంగారెడ్డి ఎందుకు అమ్ముకోవద్దు?
ఆ మల్లారెడ్డి ఎందుకు అమ్ముకోవద్దు కార్పొరేట్కి? మొక్కజొన్న కొనుగోలు చేస్తా చేయమని కేంద్రం చెప్తుంది, ధర ఇస్తుంది, నువ్వేమో కొనుగోలు చేయవు. ఏందో చక్క తెల్లారు వస్తాడు. ఒకరోజు తెల్లారంటే ఈ మధ్య తెల్లారు కూడా వస్తలేడు, రాత్రి 10 గంటలకు పెడతాడు ప్రెస్ మీట్. కొనుగోలు చేయమంటాడు. దుబాక్ ఎలక్షన్ వచ్చింది, రాగానే చేస్తాం కొనుగోలు అంటాడు. ఓట్లు పడంగానే మళ్ళా గాయపడతాడు. ఎలక్షన్ రాగానే సన్నవాడ్లు ఏంది 200 ఇస్తా అంటాడు. పోలింగ్ అయిపోయింది, మళ్ళీ వాడు కనబడాడు. ఏ ముఖ్యమంత్రిని ఎన్నుకున్నామా మనం అందరం కలిసి? రైతు కొడుకులు, రైతు పిల్లలు వీళ్ళందరూ కార్పొరేట్ చదువులు చదవద్దా? మళ్ళా బీమార్ అయినోడికి ఏమన్నా ఆరోగ్య బీమా ఉన్నదంటే అది లేదు. ఆయుష్మాన్ భారత్ పెట్టాడు. నువ్వు ఆ యశోద హాస్పిటల్ పోతావు, గరీబుడు పోద్దా? 5 లక్షల రూపాయలు ఇస్తున్నాడు నరేంద్ర మోడీ. ఫీజులు కట్టుకోవద్దా ఆయన హాస్పిటల్లో? అన్ని నీకే కావాలా సౌలతులు, గరీబులకు మాత్రం ఏం కావద్దు, ఏం రావద్దు. సస్తే వచ్చారు కానీ నరేంద్ర మోడీకి పేరు రావద్దు. గింతే కదా? అంతేనా? చెప్పండి, ఏంది బాధ ఏంది నాకు చెప్పండి, నాకు అర్థం కాలే ఇన్ని రోజులు. మీడియా మిత్రులు క్వశ్చన్లు అనేది ఆన్సర్లు ఇచ్చేసినట్టున్నా నేను ముందే. ఏ బోర్డు కూడా రాదండి. బోర్డు వ్యవస్థ ఖతమైపోయింది, ఆల్టర్నేట్స్ వస్తున్నాయి. బోర్డుల వ్యవస్థ ఏదైతే ఉన్నదో అదే రకంగా మాకు ఎక్స్టెన్షన్ ఇచ్చిండ్రు, మాకు టై స్కీమ్ ఇచ్చిండ్రు. దాని ఈ ఏ రకంగా నూతన వ్యవసాయ చట్టాలు వస్తున్నాయో నాకు సంవత్సరం కింద చెప్పిండ్రు. ఇవాళ 1,00,000 కోట్ల బడ్జెట్ అదే మౌలిక సదుపాయాలకి ఇస్తున్నారు. రైతులకు ఏది మంచి జరుగుతుందో, మోడర్న్ గా రేపు ఫ్యూచర్ ఏ రకంగా బాగుపడుతుందో అవన్నీ ఇచ్చిండ్రు. బోర్డు కూడా ఇచ్చిండ్రు, బోర్డు అదనంగా ఇచ్చిండ్రు. రైల్వే బోర్డు 1,00,000 కోట్లకి పైన ఉన్న బడ్జెట్ ఉన్న రైల్వే బోర్డు కూడా తగ్గించేసిండ్రు. ఇక ఇప్పుడు నేను ఆ వ్యవస్థ తీసుకొస్తున్నప్పుడు వరంగల్ కెళ్ళి అరవింద్ తీసుకుపోతున్నాడు అన్నారు. వరంగల్కి వెళ్ళి తీసుకుపోతున్నాడు, కొత్తగా ఏం చేస్తలేడు. ఏమైందండి? వరంగల్ నేను తీసుకుపోయినా? నేను తీసుకుపోయినా? ఏమైనా తీసుకుపోయినా చెప్పురు మరి. అవునండి, ఇప్పుడు మేము బోర్డుకున్న వ్యవస్థ తేకపోతే కదా, మేము బోర్డుకున్న వ్యవస్థ తెచ్చినాము, అదనంగా తెచ్చినాము. అక్కడ వచ్చిన రీజనల్ ఆఫీసు ప్లస్ ఎక్స్టెన్షన్ సెంటరు, టైస్ పసుపుకి ఇచ్చిండ్రు. టైస్ రాష్ట్రానికి ఇయ్యలేదు, పసుపు పంటకి ఇచ్చిండ్రు. క్లస్టర్ పసుపు ఎక్స్పోర్ట్ ప్రమోషన్, టర్మరిక్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ క్లస్టర్ ఇచ్చిండ్రు. ఇప్పుడు కేసీఆర్ చిన్నప్పుడు బ్యాక్ పైపరో మెక్డోలో తాగుతుండే కదా, అంతే కదా? కళ్ళు తాగుతుండే మేము. ఇప్పుడు బ్లూ లేబుల్ తాగుతుండే కదా. చిన్నప్పుడు అదే తాగిన, ఇప్పుడు అదే తాగాలని అంటలేడు కదా. మందు పెరుగుతా ఉండేది కదా. 21 year 30 year 38 year old స్కాచ్ తాగుతున్నాడు కదా. తాగుతాడా? మళ్ళీ బ్యాక్ పేపర్ వస్తే తాగుతాడా? ఆయన తాగుతాడు, బ్లూ లేబుల్ తాగుతున్నాడు. రైతుకు మంచి వ్యవస్థ తీసుకొస్తా అంటే ఆయనకి ఏంది ఇబ్బంది? టీఆర్ఎస్ వాళ్ళకి? నీ బిడ్డకి అవగాహన లేకపోయే, నీ బిడ్డ హోంవర్క్ చేయకపోయే, ఆలోచన ఏమున్నది? రైతులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? మనమేమి అందరం పుట్టుడు కేసీఆర్ లకి 80,000 పుస్తకాలు చదువుకొని పుట్టలే కదా. నేనైతే పుట్టలేదండి. రోజు చదువుతా ఉంటాం, రోజు తెలుసుకుంటా ఉంటాం. ఏది మనకు ఫ్యూచర్ కి బాగుంటుందో
మనం అది చేస్తాం. కేసీఆర్ లెక్క మేధావులు అందరూ ఎందరూ నేను చెప్పండి, 80,000 పుస్తకాలు చదివిన వాళ్ళు ఎందరు ఉన్నారు ఇక్కడ? ఢిల్లీలో రైతులే కాదంటున్నాయా నేను? ఎందుకు అణిచివేస్తామండి? ప్రజాస్వామ్యం, ఏజెంట్ల బాధ కూడా తీరుస్తాము. ఏజెంట్లకు కూడా వ్యతిరేకం కాదు ఇది. నేను చెప్తున్న మిడిల్ మెన్లకు కూడా వ్యతిరేకం కాదు. సర్వీస్ సరిగ్గా ఇవ్వండి. మీరు సర్వీస్ బాగా ఇవ్వండి, మీ కమిషన్లు కంట్రోల్లో పెట్టుకోండి, రైతులకు ధర వచ్చేటట్టు చేయండి, మీరు బాగుపడండి, రైతులు బాగుపరచండి. కేవలం మీ దగ్గరనే అమ్మాలన్న ఏదో చట్టం ఉన్నదో దాన్ని ఉపయోగించుకొని రైతుని పిండి పిప్పి చేయకండి. మంచి వ్యవస్థ తయారు చేసి మంచి సౌకర్యాలు అందించి కాంపిటీటివ్ ధర రైతుకి ఇచ్చే ప్రైవేటు మార్కెట్ యార్డ్ కానీ, ప్రస్తుతం ఉన్న మార్కెట్ యార్డ్ కానీ, ఆన్లైన్ ప్లాట్ఫామ్ కానీ, ఇవన్నీ కూడా మనం ఒక ట్రేడింగ్ సెంటర్లుగా మనం అభివర్ణిస్తే ఏ సెంటర్ మంచి సౌకర్యాలు ఇస్తున్నదో, మంచి ధర ఇస్తున్నదో ఆడికి పోతాడు రైతు. మీకేంది ఇబ్బంది? బ్రహ్మాండమైన ధరలు వస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, మోడర్నైజ్డ్ ఫార్మింగ్ అవుతుంది. ఇప్పుడు ఇన్పుట్లో వాళ్ళే వచ్చారు కదండి కార్పొరేట్లు. మీ సీడ్స్ ఎవరు ఇస్తున్నారు, ఫర్టిలైజర్ ఎవరు ఇస్తున్నారు, పెస్టిసైడ్ ఎవరు ఇస్తున్నారు? కార్పొరేట్లే ఇస్తున్నారు. ఎఫ్పిఓలనే ప్రోత్సహించాలా, అదే చెప్తా ఉన్నా. ఈ పనికిమాల సంఘాలు ఏదో పెడతాడు, నయా పైసా లోన్ ఇచ్చేది ఉండదు కేసీఆర్. ఏదో ఏమో కమిటీ సమితి అంటాడు, సేమ్ సమన్వయ సమితి అండి. ఎన్ని లక్షల కోట్లు ఇచ్చిందండి తాగుబోతు? ఎన్ని లక్షల కోట్లు ఇచ్చిందండి? నేను ఎఫ్పిఓలు చేస్తే కేంద్రం నుంచి కనీసం 4 కోట్లు వచ్చే, ఒక్క ఎఫ్పిఓకి వచ్చే వ్యవస్థ ఉన్నది. రైతు సమన్వయ సమితిలు ఉన్న వ్యవస్థని నిర్వీర్యం చేసి పనికిమాలిన వ్యవస్థలు తీసుకొచ్చి రైతుని కన్ఫ్యూజ్ చేసి రైతులలో కూడా పనికిమాల రాజకీయాలు తీసుకొచ్చి వాళ్ళని ముంచేటోడు పేరు కల్వకుంట్ల చంద్రశేఖర్. నీకు ఒక ఎఫ్పిఓ వ్యవస్థ ఉన్నది, దాన్ని ఎందుకు బలపరుస్తలేవు? మహారాష్ట్రలో ఎఫ్పిఓ బ్రహ్మాండంగా నడుస్తాయి. ఆడ ధర్నా చేసేటోళ్ళతోటి మరి అడుగుతారు ఎందుకు? మీకు జవాబు చెప్పినప్పుడు అడుగుతారు ఎందుకు బ్రదర్? ఎవరికి బాధ ఉన్నా, రైతుకి బాధ ఉన్నా, ఏజెంట్కి బాధ ఉన్నా, ఇంకెవ్వరి కాంగ్రెస్ వానికి బాధ ఉన్నా, కేసీఆర్ కుటుంబానికి బాధ ఉన్నా చర్చించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధం. ఏది మేము ఈరోజు ఆయన అపాయింట్మెంట్ అడిగితే, ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అడిగితే హోంమంత్రి ఇచ్చిండు, ప్రధానమంత్రి ఇచ్చిండు. అపాయింట్మెంట్ అడిగితే తీయరా అండి? మేమేం పిలిపియలే. మాకు ఆ పిలిపించుకొని వాళ్ళ దర్శనం చేసుకోవాల్సిన శోక మాకు లేదు. పొద్దులేగానే అందమైన ముఖాలు లేదు మాకు. జిహెచ్ఎంసీనా? మేము బాగుంది ప్రశ్న, వెరైటీ వద్దు చెప్పండి. జర పక్కకు జరగమ్మా. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని ఆ ప్రపోజల్ ఫ్లోట్ చేయమని ఉంది, అప్పుడు ఆన్సర్ ఇస్తాం. ఆర్డీఓ దగ్గరికి పోవాలి. ఫస్ట్ కోర్టు ఆర్డీఓ 30 రోజులలో ఆర్డీఓ జడ్జిమెంట్ ఇవ్వాలి. దాని మీద ఇబ్బంది ఉంటే 15 రోజుల లోపల కలెక్టర్ దగ్గరకు పోవాలి. అడిషనల్ కలెక్టర్ కలెక్టర్ దాని మీద 30 డేస్ లోపల ఇచ్చేయాలి. రైతు దిగిన ఫాల్ట్ అయితే తీసుకున్న అడ్వాన్స్ వాపస్ ఇవ్వాలి. కార్పొరేట్ స్పాన్సర్ దిగిన తప్పు అని తేలితే
ఒప్పందం 100 రూపాయలు కిలోకి అయితే 150 రూపాయలు కిలో కట్టియాలి. మళ్ళా ఒప్పందంలో ఉన్న 100 రూపాయల ధర కిలోకి ఏదైతున్నదో మార్కెటింగ్ సమయానికి కోతల సమయానికి మార్కెట్ల ధర తగ్గితే కార్పొరేట్ మాత్రం రైతుకి 100 రూపాయలు ఇవ్వాల్సిందే. ధర కనుక పెరిగితే రైతు ఇష్టం ఉన్న దగ్గర అమ్ముకుంటాడు, ఏడెక్క ధర వస్తే అక్కడ. మరి అదే కదా మా అందరికి, నాది కూడా అదే క్వశ్చన్. మీరు మీ దాంట్లో ఆన్సర్ ఇవ్వరన్న. ఇప్పుడు నేను చెప్తాను బోర్డుల వ్యవస్థ ఎందుకు ఎఫెక్టివ్ గా పనిచేయలేకపోతుందో చెప్తాను. పసుపు ఉన్నది మా దగ్గర. పోయిన సంవత్సరం 1,06,000 ఎకరాలు వేసిరు, ఈసారి 50,000 చిల్లరకు వచ్చింది. ఎవరు తగ్గిమన్నారండి? పోయినసారి 1,00,000 ఏమన్నారండి? రేట్ వస్తే అందరు వెళ్ళిపోతారండి, రేట్ తగ్గంగానే ఒకటేసారి డ్రాప్ అయిపోతుంది. ఒక రెగ్యులేషన్ ఉండదా? బోర్డు చేయాల్సిన పని. బోర్డుని అడిగితే మేము కేసీఆర్ ప్రభుత్వానికి 4 ఏళ్ల కింద మేము రాసినామండి, దానికే ఉత్తరం జవాబు రాలేదంటాడు. ఇవాళ ఒక పంట మిర్చి గాని పసుపు గాని మన ప్రాంతము వరంగల్లో గాని నిజామాబాద్లో గాని ఒక ఎక్స్పోర్ట్ కి సంబంధించిన ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ క్రాప్ మనం ఇక్కడ పండుతుంది. ఇక్కడ అగ్రికల్చరు, హార్టికల్చరు, మన ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, ఇవన్నీ వ్యవస్థలతోటి సమన్వయం చేసుకోవాలా? ఒక అగ్రికల్చర్ వ్యవస్థ ఒక స్టేట్ సెంటర్కు ఉన్న రెండు ఒక బోర్డు ఒక డిపార్ట్మెంట్ తోటి అయితలేదు సంవత్సరాల కొద్దీ. గవర్నమెంట్ ఆఫీసర్లు పనిచేస్తలేరు. పంట బీమా పథకం ఉన్నదంటాడు, పంటకి నష్టమైతున్నది, రోగం వస్తే ఆఫీసర్ వచ్చి దాన్ని సర్వే చేసే లోపల ఆ పక్క పొలాన్ని కూడా వాకుతుంది. ఆ పక్క పొలాన్ని వాకుతుంది, ఉన్నది కూడా తలగ పెట్టుకుంటాడు. తలగ పెడితే మళ్ళీ ఇవ్వమంటారు. ఇది ఉన్న సిస్టమ్. దీన్ని కార్పొరేట్ మయం చేసేసి ప్రైవేట్ మయం చేసేసి ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేస్తే కేసీఆర్కి వచ్చిన బాధ ఏంది అంటున్నాను నేను.